అండి. నా దగ్గర ఉన్న ఓల్డ్ శారీని నేను ఈ విధంగా అనార్కలి మోడల్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నెట్టెడ్ శారీ. సో దీన్ని ఏం చేశానంటే నేను నాకు నచ్చిన మోడల్లో నార్మల్గా ఇలా ఇచ్చేసుకొని హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసాను. అండ్ దట్ ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అన్నా కాబట్టి హ్యాండ్స్ కి అయితే నేను లైనింగ్ ఇవ్వలేదు. టోటల్ గా అయితే నాకైతే ఈ శారీ అయితే బాగా నచ్చిందండి. స్టిచ్చింగ్ తర్వాత ఇంకోండి చాలా నీట్ గా ఉందన్నమాట. అనార్కలి మోడల్ తో ఫుల్ గా లాంగ్ ఫ్రాక్ అనేది ఇచ్చేసుకున్నాను. ఈ అనార్కలి మోడల్ ని ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో అండి, నేనైతే ఇప్పుడు మీకు ఒక శారీ చూపిస్తున్నా చూడండి. ఇది వచ్చేసి నెట్టెడ్ శారీ అనమాట. టోటల్ గా 5.5 దాకా ఉంది. నేను ఈ శారీని ఏంటంటే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేద్దామని అనుకున్నాను. ఫ్రాక్ కూడా ఎలా అంటే అనార్కలి మోడల్లో లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఏంటంటే ఈ శారీని మనము పైన బాడీ పార్ట్కి ఏది యూస్ చేయొచ్చు, ఐ మీన్ హ్యాండ్స్ కి ఎంత యూస్ చేయాలి, కింద ఫెయిర్ గా ఉండడానికి ఎంత ఫ్యాబ్రిక్ అయితే పట్టిద్దో మొత్తం డీటెయిల్డ్ గా అయితే ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో మీకు చూస్తాను అనమాట. ఓకే అండి, ఇప్పుడు మనమైతే ఏంటంటే ఇలా మోడల్ అయితే ఇద్దాం అనుకున్నాం కదా. సో అందుకని దానికైతే డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద కాకుండా ఈ విధంగా పేపర్ మీద కట్ చేసి దీన్ని ఫ్యాబ్రిక్ మీద పెడితే, ఐ మీన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెడితే మనకి క్లాత్ అనేది చాలా మిగులుతుంది. అండ్ ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయినా కానీ పోతే డైరెక్ట్గా పేపరే డ్యామేజ్ అవుతుంది తప్ప క్లాత్కి అంత ఎఫెక్ట్ అవ్వదు. సో అందుకని మనం ఏదన్నా కొత్తగా మోడల్ ట్రై చేస్తున్నప్పుడు బెటర్ పేపర్ మీద మోడల్ ట్రై చేసి యాస్టీజ్గా ఈ పేపర్ని మనం దేని మీద అయితే పెట్టాలనుకున్నా ఆ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కటింగ్ అనేది చేస్తే నీట్గా ఉండిద్ది అనమాట. సో ఇప్పుడైతే నేనైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ మోడల్ కట్ చేస్తున్నాను. సో అందుకు ఫస్ట్ మనకి ఎంతైతే లెంత్ ఉందో దానికి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఆ 1 ఇంచ్ అనేది పైన కింద స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది. సో అందుకని మనం డైరెక్ట్గా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకున్నాము. మన లెంత్ ఎంతైతే ఉందో దానికి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకున్నాము. సో ఇక్కడి నుంచి మనం ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము. ఇప్పుడైతే మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేస్తాము. ఇంకప్పుడు ఏంటంటే సేమ్ ఇక్కడే వేస్ట్ పాయింట్ కూడా మనము మార్క్ అనేది చేసేసుకుందామండి. వేస్ట్ పార్ట్ ఎంతైతే ఉందో దాన్ని డివైడెడ్ బై 4 చేసుకొని మనం ఇక్కడ మార్క్ అనేది చేసేద్దాం అనమాట. ఈ విధంగా మార్క్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి మనకు వచ్చిన వేస్ట్ పాయింట్ని ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాం అనమాట. ఈ 1 ఇంచ్ ఎందుకంటే డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది మార్క్ చేసేసుకున్నాము. ఈ 1 ఇంచ్ కూడా అయిపోయిన తర్వాత మనం ఖర్చు పాయింట్ 1.5 ఇచ్చుకోవచ్చు, 2 ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం అనమాట. నేనైతే ఇక్కడ జస్ట్ 1.5 మాత్రమే ఇచ్చేసుకుంటున్నాను ఖర్చు పాయింట్. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి, ఇది వచ్చేసి టోటల్ వేస్ట్ పాయింట్ అనమాట. ఆ వేస్ట్ పాయింట్ ఎలా వస్తుందంటే మన టోటల్ వేస్ట్ పాయింట్ డివైడెడ్ బై 4 పార్ట్స్ చేస్తే ఒక పార్ట్కి ఎంతైతే కౌంట్ వచ్చిందో ఆ కౌంట్ని ఇక్కడి నుంచి ఇంతవరకు వేస్ట్ పాయింట్ మెజర్ చేసుకున్నాము. సో ఇది ఎగ్జాక్ట్ వేస్ట్ పాయింట్. ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాము. ఈ మార్క్ ఎందుకంటే మనకి డాట్లోకి కావడానికి డాట్స్ కోసం ఈ మార్క్ ఇచ్చేసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఎగ్జాక్ట్ పాయింట్ అనమాట. ఇక్కడి నుంచి మనము ఇక్కడ ఖర్చు పాయింట్ అనేది 1.5 అయితే ఇచ్చేసుకున్నాము. మన ఇష్టం 1.5, 1, 2 ఎంతైనా ఇచ్చుకోవచ్చు. నేనైతే జస్ట్ 1.5 మార్క్ మాత్రమే ఇచ్చేసుకున్నాను. ఇక్కడ నడుం పార్ట్ వరకు అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే పైన షోల్డర్ పార్ట్ దగ్గరకు వచ్చేసేద్దాం అనమాట. ఇప్పుడు ఈ షోల్డర్ పార్ట్ ఎంతంటే మనకి షోల్డర్ పార్ట్ ఎంతైతే ఉందో అది డివైడెడ్ బై 2 చేసి మనకి ఎంతైతే షోల్డర్ పాయింట్ వచ్చిందో ఆ షోల్డర్ పాయింట్ అయితే ఇప్పుడు మనం ఇక్కడ పెట్టేయాలన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనం కనుక డీప్ నెక్ కనుక ఇచ్చేటట్టయితే మనకి షోల్డర్ పాయింట్ ఎంతైతే వచ్చిందో దాంట్లో 1.5 ఇంచ్ వరకు తగ్గించేసేసి డీప్ నెక్ కోసం షోల్డర్ పాయింట్ అనేది మెజర్ చేస్తాము. ఎందుకంటే డీప్ నెక్ కాబట్టి ఆల్రెడీ మీకు ఇక్కడ నెక్ అనేది డీప్గా ఉంటుంది కాబట్టి షోల్డర్ అనేది జారకుండా ఉండడం కోసము మనకు ఎంతైతే షోల్డర్ పాయింట్ వస్తుందో అది డివైడెడ్ బై 2 మైనస్ 1.5. ఎందుకు అంటే నెక్ అనేది జారకుండా ఉండడం కోసం. అంటే మరీ డీప్ కాదు, అలా అని మరీ బ్రాడ్ నెక్ కాదు, మీడియం సైజులో ఉందనుకోండి, అప్పుడు జస్ట్ మనం ఒక 1 ఇంచ్ మాత్రమే తగ్గించేస్తామన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదండి షోల్డర్ దగ్గర మనం పాయింట్లు ఏ విధంగా అనేది పెట్టుకుంటామని. ఇప్పుడైతే నేను షోల్డర్ పాయింట్ అయితే పెట్టేస్తున్నానండి. ఎగ్జాక్ట్గా షోల్డర్ పాయింట్ వచ్చేసి 8 అయితే ఉందన్నమాట.
నేనైతే ఈ 8 అనేది యాస్టీస్గా అయితే తీసుకోవటం లేదు, ఎందుకంటే నాకు బ్యాక్ సైడ్ బ్రాడ్ నెక్ అనేది కావాలి. సో అందుకని నేను మీకు ముందుగా చెప్పినట్టుగానే 1.5 ఇంచ్ అనేది ఈ విధంగా తగ్గించేసుకుంటున్నాను. 1.5 ఇంచ్ కనుక తగ్గించేస్తే ఈ విధంగా 6.5 దగ్గర నేను ఇక్కడ పాయింట్ అయితే చేశాను అనమాట. ఇది ఎగ్జాక్ట్ షోల్డర్ పాయింట్ అనమాట నా వరకు అయితే. అండ్ ఇప్పుడు ఏంటంటే నెక్ మనం ఏంటంటే ఇక్కడ 6.5 ఉంది కాబట్టి నేను ఇక్కడ నెక్ పాయింట్ వచ్చేసి 3 ఇచ్చేసుకుంటున్నాను. చెప్పాను కదండి, డీప్ నెక్కి అయితే నెక్ పార్ట్ తక్కువ ఇచ్చుకొని షోల్డర్ పార్ట్ అయితే ఎక్కువగా ఇవ్వాలి, ఎందుకంటే భుజాలు అనేవి జారకుండా ఉంటాయి, స్టిఫ్గా ఉంటుంది డీప్ నెక్కి. అండ్ ఇప్పుడైతే నేను ఇక్కడ నెక్ పార్ట్ మార్క్ చేసేసుకున్నాను అండ్ షోల్డర్ పార్ట్ కూడా మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి మనకి ఫ్రంట్ నెక్ ఎంత ఉండాలో దానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇచ్చుకోవాలి. మనం ఫ్రంట్ నెక్ ఎంతైతే అనుకుంటున్నామో దానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఈ 1/2 ఇంచ్ అనేది ఖర్చు పాయింట్లో పోతుంది, సో అందుకని 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇచ్చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంతవరకు నెక్ పాయింట్ అనేది మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము. నెక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్ పార్ట్ అనమాట. ఈ షోల్డర్ పాయింట్ ఏంటంటే మనకి బైసెప్స్ అనేవి ఎంతైతే ఉన్నాయో అది డివైడెడ్ బై 2 చేసి మనం ఇక్కడైతే అప్పర్ చెస్ట్ పాయింట్ అయితే మార్క్ చేసుకుందామండి. ముందైతే ఇక్కడ నుంచి మన బైసెప్ ఎంతైతే ఉందో అది డివైడెడ్ బై 2 చేస్తే మనకు ఒక పాయింట్ వస్తుంది కదండి. ఆ పాయింట్ దగ్గర మనం ఈ విధంగా మార్క్ అయితే చేసేసుకుందాము. ఇగోండి ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము. ఇది ఏంటి అంటే అప్పర్ చెస్ట్ పాయింట్ లైన్ అండి. మనకి ఇక్కడ అప్పర్ చెస్ట్ పాయింట్ అనేది మార్క్ చేసేసుకుందాము. ఇప్పుడు అప్పర్ చెస్ట్ పాయింట్ కన్నా ముందు ఇక్కడ మనము షోల్డర్కి పాయింట్ ఇచ్చుకున్నాం కదండి, సో అందుకని ఈ లైన్ని డ్రా చేస్తా. అండ్ ఇక్కడ మనం షోల్డర్ పాయింట్ని ఇచ్చాం కదా, దీన్ని కూడా కనెక్ట్ చేస్తూ మనం ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము. ఈ విధంగా డ్రా చేయడం వల్ల మనకి ఇక్కడ ఏంటంటే షోల్డర్ పార్ట్ అనేది వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ షోల్డర్ పార్ట్ దగ్గరే మనం అయితే అప్పర్ చెస్ట్ పాయింట్ అనేది మార్క్ చేసేసుకుందాము. అప్పర్ చెస్ట్ పాయింట్ ఎంతైతే ఉందో అది డివైడెడ్ బై 4 పార్ట్ చేస్తే మనకు ఒక పార్ట్ వస్తుంది కదండి, ఆ పార్ట్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంతైతే అప్పర్ చెస్ట్ పాయింట్ అనేది వచ్చిందో ఆ అప్పర్ చెస్ట్ పాయింట్ అయితే నేను ఇక్కడ మార్క్ చేసేసాను. ఏంటంటే మనం షోల్డర్ దగ్గర ఆర్మ్ రౌండ్ అనేది మార్క్ చేసేసుకుందాము. ఇది ఫ్రంట్ పార్ట్ అని చెప్పాను కదండి, సో ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనం ఏంటంటే జస్ట్ 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసేసుకుందాము. ఇక్కడ మనము ఆర్మ్ రౌండ్ కోసం అయితే లైన్ డ్రా చేసామండి. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనం 1 ఇంచ్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఈ మార్క్ని అండ్ ఈ మార్క్ని కలుపుతా ఆర్మ్ రౌండ్ స్కేల్ యూస్ చేసి మనం ఈ విధంగా రౌండ్ అనేది గీసేద్దాము. నేను ఆర్మ్ రౌండ్ స్కేల్ యూస్ చేసి ఇక్కడ అయితే సర్కిల్ అనేది గీసేసాను. అండ్ ఇక్కడ మనం అప్పర్ చెస్ట్ పాయింట్ కూడా మార్క్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మనం కచ్ పాయింట్ అనేది పెట్టుకుందామండి. కచ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనం ఎంతైతే ఇచ్చామో ఇక్కడ అంతా ఇచ్చేయచ్చు, లేకపోతే ఇక్కడ 2 ఇంచెస్ అని ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 ఇచ్చాను కాబట్టి సేమ్ ఇక్కడ కూడా 1.5 ఇంచ్ ఇచ్చేసి ఈ విధంగా మార్క్ చేసాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అప్పర్ చెస్ట్ పాయింట్ని మార్క్ చేశాను కదండి, ఈ అప్పర్ చెస్ట్ పాయింట్ని అండ్ ఇందాక మనం డాట్ కోసం కూడా మార్క్ చేసుకున్నాం కదా, ఈ రెండింటిని కలిపితే ఒక లైన్ అనేది డ్రా చేశాను. అండ్ అలాగే ఈ విధంగా ఇక్కడ కూడా ఈ విధంగా ఈ రెండింటిని కచ్ పాయింట్ని కలిపితే ఒక లైన్ అనేది అయితే డ్రా చేశాను అనమాట. ఇక్కడ మనం ఏంటంటే మనం ఆర్మ్ రౌండ్ స్కేల్ యూస్ చేసి మనం విధంగా మార్క్ అయితే చేస్తాం కదండి. ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుందాము. ఈ విధంగా పెట్టేసుకుంటా ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుందాము. ఇక్కడ అనేది మనకి కరెక్ట్గా వచ్చేసింది. నెక్ పార్ట్ అయిపోయింది, షోల్డర్ పార్ట్ అయిపోయింది, వేస్ట్ని కూడా మనం మెజర్ చేసేసుకున్నాము. నేను ఇందాక ఇక్కడ మోడల్ ఇద్దాం అనుకున్నా కదండి, సో ఇప్పుడు ఆ మోడల్ని అయితే నేను ఇప్పుడు డ్రా చేస్తాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి నాది షోల్డర్ లెంత్ వచ్చేసి 7 దాకా ఉంది. సో నేను ఇక్కడ నుంచి ఎంత అంటే ఒక 5.5 6 దాకా ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఈ మార్క్ అనేది ఎందుకు అంటే నేను ఇందాక చూపించాను కదండి, అది నెట్ ఫ్యాబ్రిక్ అని. సో ఆ నెట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే నేను బాడీ మొత్తానికి లైనింగ్ అనేది వేయట్లేదనమాట, షోల్డర్ వరకు లైనింగ్ అనేది లీవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం మాత్రమే నేను ఈ విధంగా మార్క్ అయితే చేసుకున్నాను. షోల్డర్ పాయింట్ దగ్గర నేను ఈ విధంగా మార్క్ చేసుకొని నాకు జస్ట్ నెక్ వర్క్ కావాలన్నమాట, బాడీ పార్ట్ వరకు కావాలి, షోల్డర్ పార్ట్ అయితే ఓపెన్గా ఉండాలి. సో దానికోసం నేను ఈ విధంగా మార్క్ అయితే చేసుకున్నాను అనమాట. ఇది
ఇదండి. ఇప్పుడు లైనింగ్ పార్ట్ కేవలం దీనికి మాత్రమే అటాచ్ అయి ఉంటుంది. షోల్డర్ పార్ట్కి అయితే లైనింగ్ అటాచ్ అయి ఉండదన్నమాట. నేను అందుకోసమే నేను లైనింగ్ మీద కాకుండా పేపర్ మీద ఈ విధంగా నా మెజర్మెంట్స్ అన్నీ మార్క్ చేసి వీటిని కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని యాజ్ టీజ్గా లైనింగ్ మీద మార్క్ చేసి కట్ చేస్తాను. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా మనకి ఇది అయితే చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అనేది మనం మొత్తం మార్క్ చేసాం కదండి, వీటిని అయితే కటింగ్ అనేది చూసేద్దాము. నేనైతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నానండి, నెక్ పార్ట్ని అయితే కట్ చేయలేదు. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మీకు ఇక్కడ ఈ విధంగా ఇట్లా స్ట్రైట్గా రాలేదనుకోండి, మీరు ఈ విధంగా ఆర్మ్ స్కేల్ని అయితే యూస్ చేసి మీకు ఎక్కడి వరకు అయితే కావాలి, ఇక్కడ నెక్ పాయింట్ వరకు కావాలి కదండి, ఇట్లా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఆర్మ్ స్కేల్ని మీరు అనేది ఇట్లా సర్కిల్ అనేది గీసేస్తే షేప్ అనేది చాలా నీట్గా ఉండిద్ది అనమాట. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మనకు టోటల్గా వచ్చేసింది. నేనైతే ఇప్పుడు నెక్ పార్ట్ అని ఇదైతే కట్ చేయలేదు. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ కూడా ఏ విధంగా కట్ చేసేస్తారు అదైతే డీటెయిల్గా చూపించేస్తాను. బ్యాక్ పార్ట్కి అయితే ఇక ఈ విధంగా న్యూస్ పేపర్ అవసరం లేదండి, డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేయచ్చు, లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద. ఇప్పుడు అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసేసి నేను మీకైతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది చూపించేస్తాను అనమాట. ఓకే అండి, ఇందాక మనం పేపర్ మీద ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసాం కదా, ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పెట్టేద్దామన్నమాట. బ్యాక్ పార్ట్ అయితే నేను జిప్ కావాలనుకుంటున్నానండి. సో అందుకని ఏంటంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ దాని మీద పెట్టేస్తున్నాను. బ్యాక్ దాని మీద ఎటువంటి మోడల్ లేదు కాబట్టి నేనేంటంటే డైరెక్ట్గా ఇట్లా ఫ్యాబ్రిక్ మీద పెట్టేస్తున్నాను అనమాట. మొత్తం యాస్టీజ్గా కొలతలన్నీ ఇట్లానే ఉంటాయి కదండి, కాకపోతే ఆమ్ రౌండ్ దగ్గర మాత్రమే కొంచెం పైకి అనేది వెళ్తుంది అనమాట. సో అందుకని ఇది ఒక్కటే సెట్ చేసుకుంటే సరిపోయింది, మనకి ఇదంతా కరెక్ట్గానే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ నెక్ అనేది సెట్ చేసుకోవాలి, అప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది క్లియర్గా ఉంటుంది అనమాట. ఓకే అండి, ఇక్కడైతే 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసాము. ఇక్కడైతే ఇది 1 ఇంచ్ ఉంది కదండి, సో దీన్ని ఏంటంటే 1.5 ఇంచ్ వరకు ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వరకు పెంచుకుంటే సరిపోయిద్ది. ఇట్లా ఆమ్ రౌండ్ అనేది ఈ విధంగా ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి, ఈ విధంగా ఇది ఈ లైన్ కలిసేలాగా మనం ఒక లైన్ అనేది ఆమ్ రౌండ్ స్కేల్ యూజ్ చేసేసి ఈ విధంగా సర్కిల్ అనేది డ్రా చేసేద్దాము. పేపర్ అనేది కదలకుండా ఉంటే మీరు పిన్స్ పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా నేనైతే 1/2 ఇంచ్ గ్యాప్తో ఆమ్ రౌండ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ లైన్ అనేది డ్రా చేశాను. ఇప్పుడైతే నేను సేమ్ ఇదే యాస్టీజ్ మెజర్మెంట్స్తో నేను ఇప్పుడు కటింగ్ అనేది చేసేస్తున్నానండి. నేనేంటంటే ఈ విధంగా మార్కర్ సహాయంతో ఇలా మార్క్ చేసేసుకుంటున్నాను ఫ్యాబ్రిక్ మొత్తాన్ని. ఇప్పుడైతే నెక్ మెజర్మెంట్ తీసేసుకుందాము. మనకి బ్యాక్ నెక్ ఒకటి సెట్ చేసేసుకున్నామండి. బ్యాక్ నెక్ ఒకటి సెట్ చేసుకొని కటింగ్ పార్ట్ అనేది చేసేసేద్దాము. ఎప్పుడైనా కానీ కొలతకు మనకి ఎంతైతే కావాలో దాని ద్వారా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే పైన అటు ఇటు ఖర్చుకి వెళ్ళిపోయింది కాబట్టి. సో ఇదన్నమాట. మళ్ళీ నేను ఇంకోసారి లెంత్ అంతా చెక్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి కరెక్ట్గా 15 దగ్గర ఇక్కడ లైన్ అనేది నేను స్ట్రైట్ లైన్ గీసాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి 10.5 దగ్గర పెట్టేసుకున్నాను, ఈ విధంగా మార్క్ అనేది చేశాను అనమాట. సో ఇది బ్యాక్ సైడ్ నెక్ కాబట్టి కొంచెం బ్రాడ్గానే ఉండాలనుకుంటున్నాను. సో ఇందాక ఇది పైన నేను 3 తీసా కాబట్టి ఇక్కడ 3.5 వరకు పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఈ ఎల్ స్కేల్ సాయంతో లైన్ అనేది అయితే డ్రా చేసేస్తున్నానండి. సో ఇప్పుడు మొత్తానికైతే అయిపోయింది. బ్యాక్ సైడ్ కూడా నేనేంటంటే జస్ట్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే నేను బ్యాక్ జిప్ పెట్టుకుంటా అన్నాను కదండి. సో దానికోసం అని చెప్పి నేను ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనకి మార్క్ చేసుకోవడం అంతా అయిపోయింది. ఇప్పుడైతే కటింగ్ పార్ట్ కూడా చేసేద్దాం బ్యాక్ సైడ్కి డైరెక్ట్గా. ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్ని అండ్ బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేశాను. వీటిని అయితే ఇప్పుడు డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద కట్ చేసి చూపిస్తాను అనమాట. నాకైతే ఫ్రంట్ పార్ట్ పళ్ళుకి ఇది వచ్చిందండి, పెద్ద పువ్వు. సో దీన్ని మొత్తాన్ని ఏంటంటే ఇలా ఫ్రంట్ పార్ట్కి అరేంజ్ చేయాలని చూస్తున్నాను. నేనైతే కరెక్ట్గా సెంటర్కి వచ్చేలాగా ఈ ఫ్లవర్ అయితే డిజైన్ చేస్తాయి, ఈ విధంగా అయితే కట్ చేశాను అనమాట. సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది, ఇంకా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసేద్దాము.
ఓకే అండి, ఇందాక మనం ఫ్రంట్ పార్ట్ది మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే కట్ చేసాం కదా, ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేద్దాం అనమాట. మనం ఈ విధంగా షేప్ ఇద్దాం అనుకున్నాం కదా, ముందైతే ఈ షేప్ని అయితే కట్ చేసేయాలి. ఇప్పుడైతే మనం కట్ చేయంగా బాడీ పార్ట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవ్వండి, ఈ విధంగా షేప్ వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేద్దాము. ఓకే అండి, ఇప్పుడైతే మనము ఫ్రంట్ పార్ట్ బాడీ కూడా కట్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు దీన్ని ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసి ఎలా అటాచ్ చేయాలో అన్ని చూపించేస్తాను డీటెయిల్డ్గా. ఇప్పుడైతే నేను ఈ వీడియోలో హ్యాండ్స్ అనేవి చూపిస్తున్నాను అనమాట అండి. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు నేను ఏంటంటే ఇట్లా 4 ఫ్యాబ్రిక్గా ఫోల్డింగ్ అనేది చేశాను అనమాట. అండ్ క్లోజింగ్స్ ఎప్పుడు మన వైపే ఉండాలి. లోపల ఫ్యాబ్రిక్ కూడా ఈక్వల్గా ఉందో లేదో చూసుకోవాలి. అంతా పర్ఫెక్ట్గా ఉంది అనుకున్న తర్వాతే మనము హ్యాండ్స్ కటింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. నేనైతే ఫుల్ హ్యాండ్స్ కింద ఇక్కడ చూడి పెట్టుకుందాం అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఇది నెట్ ఫ్యాబ్రిక్ కదా, చూడడానికి చాలా బాగుండిద్దని. సో దీనికి ఏంటంటే మన హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉందో దానికి +10 అనేది యాడ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం లెంత్ అయితే మార్క్ చేసేసుకున్నాము. లెంత్ తర్వాత ఇది ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ కాబట్టి మామూలుగా మనకి ఆమ్ రౌండ్ దగ్గర మనము గ్యాప్ ఇస్తాం కదండి. సో అందుకని ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ మార్క్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము. అండ్ ఇక్కడ నుంచి ఒక 3.5 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసుకొని ఇక్కడ రెండో లైన్ అనేది డ్రా చేద్దాము. ఈ రెండో లైన్ ఎందుకంటే ఆమ్ లోతుని తీయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. ముందైతే నేను ఇక్కడ పైన ఒక లైన్ అనేది డ్రా చేశాను అండ్ కింద ఇంకొక లైన్ అనేది డ్రా చేశాను. ఇప్పుడు ఇక్కడ పైనుంచి మనం ఆమ్ రౌండ్ ఎంతైతే ఉందో అది ఈ విధంగా ఇవ్వాలన్నమాట. ఓకే అండి, మనదైతే మనం టేప్ ఇక్కడి నుంచి తీసేసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా మెజర్ చేద్దాము. మన ఆమ్ రౌండ్ ఎంతైతే ఉందో ఇక్కడ మార్క్ చేసేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఆమ్ రౌండ్ అనేది మార్క్ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడి నుంచి 1 ఇంచు ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి 1 ఇంచు. ఇదేమో ఆమ్ లోతు తీయడానికి. ఇంకా మిగతా పార్ట్ మొత్తం ఖర్చు అనమాట. ఇక్కడ మనం 1 ఇవ్వచ్చు, 1.5 కూడా ఇవ్వచ్చు. మనం అయితే ఇక్కడ ఫుల్గా ఇచ్చేసుకున్నాము. సో ఇదనమాట. దీన్ని ఏంటంటే ఆమ్ రౌండ్ స్కేల్ యూస్ చేసి మనం ఇక్కడ లైన్ అనేది డ్రా చేసేద్దాము. ఆ లైన్ డ్రా చేసేటప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఒక 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అనేది ఇక్కడ ఈ విధంగా మార్క్ అనేది చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా పెట్టేస్తున్నాను. ఇదేమో ఆమ్ లోత్ కోసము ఈ విధంగా వచ్చేసింది. అండ్ ఇదేమో ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనమాట. అండ్ సేమ్ ఇక్కడి నుంచే ఇక్కడికి కూడా ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము. ఇక్కడైతే హ్యాండ్ పొడవు అనే దగ్గర లైన్ అనేది డ్రా చేసాం కదా, ఇక్కడ నుంచి మనం లూజ్ అనేది ఇచ్చేసుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా లూజ్ అయితే ఇచ్చేసుకుందాం. మనం లూజ్ ఇచ్చినాక ఒక 1/2 or 1 ఇంచ్ వరకు ఖర్చు అనమాట. ఇప్పుడు ఈ లైన్ నుంచి ఇందాక మనం ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదండి, ఈ మార్క్కి ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ లెంత్ నుంచి మనము ఒక 10 or 11 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుంటే, ఇది దేనికంటే మనది ఎల్బో ఉంది కదండి, ఎల్బో లెంత్ కోసం అనమాట. సో ఇక్కడ నుంచి మన మెజర్మెంట్ ఎంతైతే వచ్చిందో దానికి తగ్గట్టుగా ఇక్కడ ఈ విధంగా మార్క్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అని ఇచ్చేసాం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ లెంత్ని కలిపేద్దాము. ఇక్కడ ఈ లెంత్ కలిపేసాం కదండి. ఇప్పుడు ఈ లెంత్ ఇదిగోండి, ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనకు వచ్చేసినాయి అనమాట. మనమైతే ఆమ్లో తీయలేదు. ముందైతే ఏంటంటే వీటికి ఈ విధంగా కట్స్ అనేవి ఇచ్చేసుకుందాము. కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడైతే ఈ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఓపెన్ చేసి మనం ఏంటంటే రెండిటికి లోత్ అనేది ఇచ్చేసేద్దామండి. ఫ్యాబ్రిక్ అనేది అసలు జరగకూడదు. సో ఈ విధంగా లోత్ ఇందాక మనం మార్క్ చేసుకున్నాం కదండి, సేమ్ ఆ లైన్ దగ్గర ఇదంతా కట్ చేసుకుంటా వెళ్ళిపోవడమే. మనకి ఇప్పుడు హ్యాండ్ కూడా ఫుల్గా వచ్చేసింది. ఇంకా మనం కింద బాటమ్ పార్ట్ అది కూడా ఎలా కట్ చేయాలో చూపించేస్తాను. కింద లాంగ్ ఫ్రాక్ కోసం మనమైతే ఈ విధంగా లైనింగ్ అయితే కట్ చేసుకుందామండి.
ఇదేంటంటే ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ అయితే చేశాను అనమాట. ఈ విధంగా ఈ షేప్లో, సమోసా షేప్లో. ఇక్కడేమో 2 ఏమో ఓపెనింగ్స్ ఉన్నాయి, 2 ఏమో క్లోజింగ్స్ ఉన్నాయి. సో మొత్తం 4 ఫ్యాబ్రిక్స్ అనమాట. మన వేస్ట్ సైజు డివైడెడ్ బై 4 పార్ట్స్ చేస్తే అది ఎంతవరకు వచ్చిందో టేప్ని ఈ విధంగా మెజర్ చేసుకొని మనకి ఎక్కడైతే కనెక్ట్ అయిందో అక్కడ మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకొని అది ఎక్కడి నుంచి కనెక్ట్ అయిందో ఇక్కడి నుంచి ఇంతవరకు టేప్ తీసేసుకొని మనకి ఎంత లెంత్ వచ్చిందో దాన్ని ఈ విధంగా పెట్టుకొని మనం ఈ విధంగా మార్క్ చేసుకొని మనకి వేస్ట్ సైజ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోనమాట. నాకైతే ఫస్ట్ వేస్ట్ సైజ్ కరెక్ట్గా రాలేదు. సో సెకండ్ టైం గీస్తే సెకండ్ టైం బాగా వచ్చింది. సో అందుకని ఇదనమాట. సేమ్ అలాగే ఇక్కడి నుంచి మనకి ఎంత లెంత్ అయితే కావాలో ఆ వార లెంత్ వరకు ఇక్కడ వరకు తీసుకున్నాం అనమాట. సేమ్ పైన వేస్ట్ దగ్గర ఎట్లా అయితే మెజర్ చేసి మార్క్ చేసామో సేమ్ దీన్ని కూడా అదే విధంగా ఇక్కడ మెజర్ చేసేసుకొని మొత్తం సర్కిల్ అనేది గీసేసుకున్నాం అనమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే మార్కింగ్ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం దీన్ని కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇదిగోండి, మనమైతే ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ అనేది కింద లైనింగ్ అనేది కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి బాటమ్ పార్ట్, హ్యాండ్స్ మొత్తం కట్ చేయంగా ఫ్యాబ్రిక్ అయితే ఇంత మిగిలిందండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మొత్తం 3 మీటర్స్ దాకా ఉందన్నమాట. ఇప్పుడు నేను ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా కట్ చేయాలని చూపిస్తాను. ముందుగా ఏంటంటే ఫ్యాబ్రిక్ని ఇలా 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 2 ఫోల్డింగ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని ఇక్కడైతే కరెక్ట్గా మిడిల్లో ఇక్కడ ఈ విధంగా కటింగ్ అనేది చేసేయాలన్నమాట. ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ ఇటు ఓపెనింగ్ ఉన్నాయి, ఇటు ఓపెనింగ్ ఉన్నాయి అనమాట. దీన్ని మళ్ళీ ఈ విధంగా మిడిల్కి ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు మనము ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మొత్తం ఏంటంటే 1 2 3 4 ఈ 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదండి. మళ్ళీ వీటిని ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేయాలన్నమాట. ఇప్పుడైతే 4 ఫోల్డింగ్ని ఈ విధంగా చేయడం వల్ల మనకు మొత్తం 8 ఫోల్డింగ్స్ వచ్చాయన్నమాట. ఈ 8 ఫోల్డింగ్ కూడా ఈ విధంగా మిడిల్కి చేస్తే ఇప్పుడు మొత్తం 16 లేయర్స్ అయితే వస్తాయి అన్నమాట. ఒకసారి మనం కౌంట్ చేద్దాము, మనకి ఎన్ని లేయర్స్ వచ్చినాయి మనకి అర్థమవుతుంది. ఇవ్వండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మొత్తం ఏంటంటే 16 లేయర్స్ దాకా వచ్చినాయండి. ఈ 16 లేయర్స్ని ఏ విధంగా అనార్కలి మోడల్లో కట్ చేస్తారో నేనైతే ఇప్పుడు చూపించేస్తాను అనమాట. ఫస్ట్ ఏంటంటే ముందుగా మనము లెంత్ అనేది చూసేసుకుందాము. ఫస్ట్ మనకి ఎంత లెంత్ కావాలో ఆ లెంత్ని బట్టి మార్క్ చేసుకుందామండి. ముందుగా ఇక్కడ మనం లెంత్ అనేది చెక్ చేద్దాం అన్నా కదండి. మనకైతే ఇక్కడి నుంచి ఇంతవరకు లెంత్ అయితే ఓకేనండి. ఈ లెంత్ అయితే మనకు సరిపోయిద్ది అనమాట. సో మనం ఫుల్ లెంత్ పెట్టేశాము. ఇప్పుడు ఫుల్ లెంత్ పెట్టాం కాబట్టి ఇక్కడ ఏ విధంగా మార్క్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మనం మెజర్మెంట్స్ ఎలా ఇస్తామంటే SML సైజు ఉన్న వాళ్ళకేమో ఇక్కడ లెంత్ గ్యాప్ వచ్చేసి 1.5 దాకా ఇచ్చేస్తాము. XL ఉన్న వాళ్ళకేమో 1.75 దాకా ఇచ్చేస్తాము. XXL అలా ఉన్న వాళ్ళకేమో ఇక్కడ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్ దాకా ఇచ్చేస్తాం అనమాట. ఇక్కడ ఎంతైతే గ్యాప్ ఇచ్చామో సేమ్ ఇక్కడ కూడా అంతే గ్యాప్ ఇచ్చేస్తాము. ఇప్పుడైతే నేను ఇది XXL సైజ్ వాళ్ళకి అన్నట్టుగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఏంటంటే ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఇచ్చేసాను. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 2 ఇంచెస్ దగ్గర మార్క్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ కూడా 2 ఇంచెస్ దగ్గర మార్క్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ అనేది ఇచ్చాం కదండి. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్లాంట్ లైన్ అనేది గీసేసి దీన్ని అయితే ఈ విధంగా ఇలా కటింగ్ అయితే చేసేస్తాం అనమాట. కటింగ్ కూడా చేసినాక ఆ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా అటాచ్ చేయాలో నేను మీకు చూపించేస్తాను. నేనైతే ఈ విధంగా లైన్ అనేది డ్రా చేశాను. ఇప్పుడు దీన్ని అయితే కటింగ్ చేసేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మనం కటింగ్ అయితే చేసామండి. ఇప్పుడు కటింగ్ చేశాక ఈ విధంగా ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసేద్దాము. దీన్ని ఈ విధంగా ఓపెన్ చేసాం కదండి. ఈ లేయర్స్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 ఇవి వచ్చేసి 8 లేయర్స్ దాకా ఉన్నాయి. ఇవన్నీ పెద్ద లేయర్స్ అండి. అండ్ ఇవి వచ్చేసి నార్మల్గా లేయర్స్ అండి. ఇవి ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 అండ్ ఇవి వచ్చేసి ఇవి ఏమో స్మాల్ లేయర్స్ అండి. ఈ స్మాల్ లేయర్స్ వచ్చేసి ఇవి ఒక 4 ఉన్నాయి అనమాట. ఇవి జస్ట్ సింగిల్ వరకే ఉన్నాయి. అండ్ ఇది కూడా బిగ్ లేయర్ అండి. ఈ బిగ్ లేయర్స్ వచ్చేసి 2 ఉన్నాయి అనమాట. సో ఇవి
ఇవి 4 + 2 = 6. ఈ మొత్తం 6 లేయర్స్, ఇవి 8 లేయర్స్. ఇప్పుడు మనం ఏంటంటే ఈ పెద్ద లేయర్స్ ఉన్నాయి కదండి, వీటిని ఏంటంటే ఈక్వల్గా చేసేద్దాము. ఇవి 6 లేయర్స్, ఇవి వచ్చేసి 8 లేయర్స్ కదండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ 7 లేయర్స్, ఇక్కడ 7 లేయర్స్ అయిపోయినాయి, ఈక్వల్ అయిపోయినాయి. ఇక్కడ షార్ట్ లేయర్స్ ఉన్నాయి కదండి, ఈ షార్ట్ లేయర్స్ కూడా మనము 2 లేయర్స్ ఏమో ఇటు అండ్ 2 లేయర్స్ ఏమో ఇటు, వీటన్నింటిని జస్ట్ 1/2 ఇంచు గ్యాప్తో స్టిచ్చింగ్ అనేది చేసేద్దాము. ఎందుకంటే ఒకటి ఫ్రంట్ పార్ట్ సైడ్, ఒకటేమో బ్యాక్ పార్ట్ సైడ్ అనమాట. ఈ విధంగా అనార్కలి మోడల్లో కటింగ్ అయిపోయిన తర్వాత వీటిని అయితే అటాచ్ చేసేస్తే మనకి ఒకటేమో ఫ్రంట్ పార్ట్ సైడ్ వస్తుంది, ఒకటేమో బ్యాక్ పార్ట్ సైడ్ వస్తుంది. ఈ రెండింటికి కూడా నేను మీకు జాయిన్ చేసి అయితే చూపించేస్తానండి. ఓకే అండి, ఇప్పుడైతే జాయింట్ అదే చేసాం కదండి, ఇదిగోండి జస్ట్ ఎక్కువ గ్యాప్ ఇవ్వలేదన్నమాట. జస్ట్ పావు ఇంచు ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఇంకో ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసాను. మొత్తం 2 పార్ట్స్ అనే స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడైతే ఈ పార్ట్స్ ఉన్నాయి కదండి, బాడీ పార్ట్స్, ఈ బాడీ పార్ట్స్కి ఏంటంటే లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకుందాం అనమాట. ఓకే అండి, ఇప్పుడు ఏంటంటే మనము ఫ్రంట్ పార్ట్కి అయితే లైనింగ్ అటాచ్ చేసాము అండ్ నెక్కి వచ్చేసి మనం పైపింగ్ ఇచ్చేసామండి. అండ్ ఇక్కడ మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, సో ఆ డాట్స్ కూడా ఇక్కడ మనం స్టిచ్చింగ్ అనేది వేసేసామన్నమాట. అదేవిధంగా బ్యాక్ పార్ట్కి కూడా మనం లైనింగ్ అనేది అటాచ్ చేసాము. అండ్ డాట్ కోసం మనం ప్లేస్ అయితే వదులుకున్నాం కదా, ఆ డాట్స్ కూడా స్టిచ్ చేసామన్నమాట. బ్యాక్ సైడ్కి కూడా ఈ విధంగా పైపింగ్ అనేది అటాచ్ చేసి మనమేమో థ్రెడ్స్ కట్టుకోవడానికని ఈ థ్రెడ్ కూడా జాయిన్ చేసామన్నమాట. ఫైనల్గా ఏంటంటే మొత్తము మనమైతే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాం అనమాట. ఫ్రంట్ బ్యాక్ అయితే ఇక్కడ జాయింట్ ఇచ్చేసుకున్నాము. ఇప్పుడు మనం ఏంటంటే హ్యాండ్స్ అటాచ్ చేయాలి అండ్ కింద బాటమ్ అటాచ్ చేసేయాలి. ఆ బాటము హ్యాండ్స్ అటాచ్ చేసేస్తే మనకి లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇదండి ఫైనల్ అవుట్పుట్. నా డ్రెస్ వచ్చేసి మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ విధంగా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ వీడియో మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. కటింగ్ ఎలా చేయాలి, స్టిచ్చింగ్ ఎలా చేయాలని డీటెయిల్ గా ఇచ్చాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.